మనం ఏం చేయలేదు, వ్యక్తిగతంగా కించపరచలేదు. 4 ఏళ్ల పాటు ఒక జోష్ తీసుకురావడానికో, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చైతన్య ఇందులో కూడా చైతన్యం నింపడానికో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్నది మాట తప్పు, కానీ కార్యకర్తలు ఎగిరి గంతులేస్తున్నారు. అంటే జోషే కదా వాళ్ళకి. అదే అనేది కార్యకర్తల ఉత్సాహాన్ని చెప్పడం కోసం రౌడీయిజం చేద్దాం, రేపు పొద్దున మీరు రాత్రిపూట్ల వేసేద్దురు కానీ నేను వెనకాల ఉంటానని చెప్తున్నారు. అదే కదా, అదే అంటున్నాను. చేసింది వీళ్ళు అధికారంలోకి వచ్చారు, దాన్ని ఎథికల్ కాదనే కదా చెప్తుంది. ఇప్పటిదాకా ఇదంతా చెప్పింది అది అనెథికల్ అని కదా. అవును, పొలిటికల్ గా కరెక్టేనా? పొలిటికల్ గా కూడా రాంగే, కాకపోతే ఆ పాలిటిక్స్ లో తీసుకెళ్లిపోయాం మన రాష్ట్రాన్ని. అంటే వాళ్ళేమీ తక్కువ తినట్లేదు కదా. అదే నేను అంటుంది, పొలిటికల్ గా వాళ్ళు తప్పు చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే వాడు తప్పు చేసినప్పుడు ఆడికంటే 2 తప్పులు ఎక్కువ చేపిస్తానంటున్నాం కానీ ఆ తప్పుని నేను సరి చేస్తాననే రాజకీయం రావట్లేదు ఆంధ్రాకి. అవును, ఇప్పుడు కావాల్సింది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటే ఏంటి? వాడు 10 మందిని లేపితే నేను 15 మందిని లేపుతాననా? కాదు కదా. వాడు 10 మందిని లేపి చావులతో రాజకీయం చేస్తే నేను అట్లా కాదయ్యా, మంచి రాజకీయం చేస్తా, రాష్ట్రాన్ని బాగు చేస్తా అని చెప్పాలి. ఇది పోతోంది ప్రస్తుతం. అంటే అలా అంటే ఎలా పడిపోతారేమో మరి కార్యకర్తలు, ఇదేంటి మా నాయకులు ఎలా మాట్లాడుతున్నారని. ఎవడండి ఎవడాడు కార్యకర్తల్లో అట్టగా ఫీల్ అయ్యేవాడు? వాడి ఇంటికి వెళ్ళి 4 ఉతుకుదాం, ఉతికించుకుంటాడా? వీడు రేపు పొద్దున ఉతుకుతాడు, సరే ఇవాళ 4 ఉతుకుదాం, ఉతికించుకుంటాడా? ఇంకప్పుడు నన్ను మాత్రం ఎవడు కొట్టకూడదు, నేను మాత్రం కొట్టొస్తాను అనేటటువంటి వాడి క్యారెక్టర్లోనే డేంజరు. వాడి కోసం మిగతా 99 మంది అట్టుంటారా? ఉండరు కదా. 90 మంది మంచి ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం కోరుకుంటున్నారు. 10% మంది గాలిగాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఈ 10 మంది కోసం బ్రతకూడదు రాజకీయ పార్టీ. 90% మంది ఎన్నుకున్న దాన్ని, ఈ 10% మంది సమాజ వాళ్ళకి వెనకాల జిందాబాదులు కొట్టేవాళ్ళు. కానీ 90% మంది మీ వెనకాల ఉన్న మంచిని కోరుకునేవాళ్ళు, మీ ద్వారా మంచి కోరుకునేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కానీ ఒకటి సార్, మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటే వాళ్ళైతే వైసీపీ నాయకులు అందరూ అయితే రగిలిపోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు వ్యాఖ్యలు ఒక రకంగా ఏదో అంటారు చూడండి, ఆకలితో ఉన్న పులుల్లాగా ఉన్నారు వాళ్ళు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిజంగా ఏం చేస్తారో లేదో, నిజంగా ఇవన్నీ జరుగుతాయో లేదో ఒకటి. కానీ ఆ స్థాయికి రావడానికి ఇంకా ఇంతగా, అంటే ఇది నేను టార్చర్ అనే పదం వాడాలి తెలియదు కానీ అందరినీ అలాగా హింసించడం, టార్చర్ పెట్టడం, లేదంటే అనవసరంగా కెలకడం, ఇవన్నీ అంటే ఇది ఏ తరహా రాజకీయం అనుకుంటుంది టీడీపీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం కానీ? నేను ముందే చెప్పా, వాళ్ళు చేస్తున్నది తప్పు. తప్పుడు కేసులు, సోషల్ మీడియాకి 111 కేసు పెట్టడమే